వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక యువకుడు మిస్ అయ్యారంటూ కూడా తల్లిదండ్రులు ఆర్టీవీని ఆశ్రయించడం జరిగింది. దాదాపు 4 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు తమ కొడుకు యొక్క ఆచూకీ దొరకలేదంటూ కూడా ఒకవైపు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అంత పాటు తల్లిదండ్రులు ఉన్నారు. ఏం జరిగింది ఏంటని కూడా తెలుసుకుందాం. అసలు మీ కొడుకు ఏం పని చేస్తుంటాడు, ఎప్పుడు మిస్ అయ్యాడు? అపోలో ఫార్మసీలో పనిచేస్తాడు. 4వ తారీఖు నాడు మిస్ అయ్యిండు. గదే తెలుసు మాకు, అంత మీకు ఏం తెలియదు. మీరు ఊర్లో ఉంటారు, కొడుకు ఇక్కడ హైదరాబాద్ లో ఉంటాడు ఆయన. నేను కార్పెంటర్ వర్క్ చేసుకుంటే నేను ఊళ్ళోనే ఉంటా. కర్ర వర్క్ చేసుకుంటా. గొర్రెవేడు జయశంకర్ భూపాలపల్లి. పెళ్లి అయిందా లేకుంటే సింగిల్ అమ్మాయి కొడుకు? పెళ్లి అయింది. జనవరి 3వ తారీఖు నాడు 2024 సంవత్సరం దాటింది. లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. మేము చేసిన బాపది, పెద్దలు చేసిన బాపది. సో మిస్ అయ్యారంటే ఎవరైనా కిడ్నాప్ చేశారా లేకుంటే ఏంటి? అది అమ్మాయికి తెలిసి ఉండాలి. తీసుకుపోయినా కిడ్నాప్ చేసినా వాళ్ళిద్దరే ఉండేది, వాళ్ళిద్దరే కదా. మేము కూడా మామూలుగా బయట మాకు తెలియదు కదా. మా ఇంటికి ఉంటేనో వీళ్ళ వలన మా వలన ఏదో లొల్లి అయింది పోయిందని అనుకున్నాం. వాళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి ఆమె ఎవరు తెలిస్తే తెలుస్తుంది. ఆమె ఏమంటుందంటే మంచిగానే ఉన్నాం, మేము మంచిగానే ఉన్నాం, మాకు ఎలాంటి లొల్లు లేదు అంటుంది. లొల్లు లేదని అంటే ఒకసారి ఫిబ్రవరి 26వ తారీఖు నాడు వాళ్ళ తమ్ముని బాబాయిది పెళ్లి ఉండే, అమ్మాయి వాళ్ళ బాబాయిది పెళ్లి ఉండే. వాళ్ళ బాపు నాకు కార్డు తీసుకొచ్చి ఇచ్చిండు. కార్డు తీసుకొచ్చితే మీ బిడ్డ బంగారం మా ఇంటికి ఉండే అన్నట్టు. ఇది కొంచెం అంటే అబ్బో ఎక్కడైనా పోతే నాతో కాదు, నువ్వు తీసుకురా, నువ్వు ఎట్లయినా పెళ్లికి వస్తుంది అంటే ఏమో ఎక్కడ దాకా ఎవరు వస్తారా అని నేను అన్న వాళ్ళే మా కొడుకు ఫోన్ చేసిండు. బంగారం పట్టుకుని రావాలి కంపల్సరీ నాన్న వాళ్ళే. బంగారం పట్టుకుని పోయినా. బంగారం పట్టుకుపోయిన వాళ్ళే అక్కడ చెప్పిండు కదా, ఏంద్రా ఈ బంగారం లేకుంటే మనకు అన్నం పెట్టరు, ఏది పెట్టరు, మంచిగా గౌరవంగా చూసుకోరా, అది ఉంటేనే విలువ ఇస్తారా, మనిషికి విలువ ఉండదా అని నేను అన్న. లేదు నాన్న గొడవ అవుతుంది, కొద్దిగా గొడవలు అవుతున్నాయి, ప్రవర్తన కొద్దిగా నచ్చలేదు అని చెప్పిన వాళ్ళే సరే మంచిది, ఒక ఉగాది దాకా ఆగు, ఉగాది దాకా అయినాక ఏదో ఒకటి మాట్లాడదాం, మా అమ్మను డాడీని వాళ్ళ చుట్టపల్లో ఎవరెవరైనా తీసుకొద్దాం, మనం కూడా నలుగురిని తీసుకొచ్చుకొని మాట్లాడుకుందాం అని అన్నాక నేను పోతానంటే నేను కూడా నైట్ వెళ్ళిపోతానని. నేను నైట్ హైదరాబాద్కి వెళ్ళిపోతా అంటే ఎందుకు వెళ్ళిపోతావు అంటే మరి అమ్మాయి తోడు ఉండదు కాదంటే ఆమె రమ్మంట అత్తనో రాని లేకుంటే నేను ఒక్కడే వెళ్ళిపోయాను. మళ్ళీ ఫోన్ చేసిన ఒక్కనే పోయినా అంటే ఒక్కనే పోయినా నాన్న అన్నాడు. ఒక్కనే పోయినా అన్న వాళ్ళే అది మరి ఎందుకు రాలేదంటే అత్తట వారం రోజుల తర్వాత అన్నారు. వారానికి పోయిందో 4 రోజులు పోయిందో మనకు తెలియదు. ఇంకా వచ్చిన కాంచి గొడవలు అయినట్టున్నది. అదే పోకట ఇక అంత మీకు ఏం తెలియదు. 4 గంటల వరకు 4వ తారీఖు నాడు 11:57కు నాకు ఫోన్ చేసిండు. ఫోన్ చేసి మా కొడుకు చేసిండు. మా కొడుకు 4వ తారీఖు నాడు వెళ్ళిపోయే ముందు 11 లోపు 11:56, 57 చేసిండు. చేసి గిత ఏమైనా డబ్బులు ఉన్నాయని అంటే సరే మంచిగా ఎందుకు అంటే కొద్దిగా అవసరం ఉండే ఫ్రిడ్జ్ కొందాం అన్నట్టుగా మాట్లాడిండు. ఫ్రిడ్జ్ కొందాం అన్నట్టుగా మాట్లాడిండు అన్నట్టు. కూరగాయలు ఇప్పుడు అంతకుముందే కొనిస్తాను ఫ్రిడ్జ్ టీవీ ఇట్లా కొనిస్తా అంటే అన్నాడు కదా, రూమ్ మారుస్తున్నానా అన్ని బ్రాంచ్లకు దూరం అవుతుంది, అచ్చులు తిరుగు రూమ్ మార్చినాక కొందాం అన్న. సరే మంచిది అని సపరేట్గా నవ్వుకున్నాం. అన్న ఫోన్ చేసినాక ఈ 11 గంటలకు దాటినాక ఈయన ఇంట్లోకి వెళ్ళిపోయాను అన్నట్టు. ఇంట్లోకి వెళ్ళిపోయినాక ఈమె ఫోన్ చేసిందట అర్ధగంట. మా కోడలు అర్ధగంటకు ఫోన్ చేసిన వాళ్ళే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని చెప్తాను. అది నిజం అవ్వదు, స్విచ్ ఆఫ్ వచ్చింది అని వాళ్ళ డాడీకి ఫోన్ చేసింది. డాడీ ఫోన్ చేసిన డాడీ ఏం మాట్లాడుకున్నారో వాళ్ళు ఏం మాట్లాడినా తెలియదు. అయినాక నాకు 2:30 టైంలో నాకు ఫోన్ చేసిండు. ఫోన్ చేసి బాగా ఇట్లా అల్లుడు ఫోన్ లేపుతారట, ఫోన్ చేయని నేను 2-3 సార్లు కొట్టినా. లేదు అరే నాకు డౌట్ వచ్చింది, అక్కడ మంచిర్యాల కాడ చెప్పింది, లక్షపేట కాడ చెప్పింది కదా ఇల్లు అవుతుంది నాన్న అన్నాడు. అన్న వాళ్ళే సరే మంచిదని ఇద్దరం కలిసి మా భార్యను తీసుకుని ఇక్కడికి వచ్చాము. ఇల్లు చిందరవందరగానే ఉన్నది అంతా. ఇక ఇప్పుడు ఏమనద్దు మనం నిమ్మలంగా అడుగుదామని ఆలోచన కొద్దిగా నేను సపరేట్గానే అవుతుంది కాముగా. అది జరిగిన విషయం. అంటే మీ కోడలికి ఏమైనా గొడవలు ఏమైనా ఉండేటియా ఏంటి? గొడవలు అయితేనే కదా, గొడవలు ఉన్నాయని చెప్పింది కదా. లక్షపేటగా పెళ్లి కాడికి పోతే చెప్పిండు గొడవలు ఉన్నాయని. మొదలుగా మంచిగానే అనిపించింది, కొద్ది రోజుల దాకా మంచిగా అనిపించింది. తర్వాత మరి దేని వలన వచ్చిందో, ఈయన కాకపోతే బండి నడపరాదు, కొద్దిగా ఏతులు కొట్టరాదు, ఈయనక సెన్సిటివ్ ఉంటున్నట్టు అంత. బీ ఫార్మసీ ఎం ఫార్మసీ 2 కంప్లీట్ చేసిండు. నర్సంపేటలో చదివిండు. బీటెక్ చేసేదట ఆమె పెళ్లి కాక ముందుకు. పెళ్లి అయినాక ఈయన అద్దన్నాడు. ఇంటికి హౌస్ వైఫ్గా పనిచేసింది. అంటే మీ కోడలు మీతో ఫోన్ చేసి మాట్లాడేదా? నాతో మాట్లాడదు. ఎప్పుడన్నా మాట్లాడితే లేకుంటే ఎక్కువ ఏదైనా ఇవే ఉండి ఏమైనా ఫోన్ చేసేది అన్నట్టు. ఫోన్ చేసేది వాళ్ళ అమ్మ వాళ్ళకే కాంటాక్ట్ ఉండేది, మాకు పెద్దగా ఏమి ఉండకపోయేది కాంటాక్ట్.
ఇప్పుడు ఎక్కడ ఉంది మీ కోడలు ఏం చెప్తున్నది? వాళ్ళ అవ్వగారింటి కాడ ఉన్నది. మరి ప్రెగ్నెన్సీ ఎందుకు దించేసుకున్నావు అంటే ప్రెగ్నెన్సీ ఎందుకు దించేసుకున్నావు అంటే ఆయన పోయినాక నెల రోజులకి ఇప్పుడు ఆయన వెళ్ళిపోయిండా మార్చిలో మిస్ అయిందా మార్చిలో మిస్ అయినా ఒక 10-15 రోజులకి ఇక్కడ వెతికినాం. వాళ్ళు ఇట్లా కలిసి నాతోనే తిరుగుతాను ఒక్కరిని తిరిగిన కానీ వాళ్ళ నాయనబడి కూడా వాళ్ళు తిరిగారు. వాళ్ళు బాధ కొద్ది తిరిగారు సంతోషం కొద్ది తిరిగారు. నా బాధ కొద్ది నేను తిరుక్కుంటాను. మా అన్న కొడుకుంటాడు ఇక్కడ కారు పట్టుకొని అంతా తిరుగుకుంటా తిరిగినా ఎక్కడ దొరకలే. దొరకకుంటే 15 రోజులు అయినాక వెళ్ళిపోయారు. అటే వెళ్ళిపోయింది అదే పొగరు అటే పోయింది. పోయి ఆనే ఉన్నది. ఉన్నాక ఒక 2 రోజులు వచ్చి మా ఇంటికాడ ఉన్నట్టు చేసి నా సంగతి ఏంది నా కడుపు సంగతి ఏంది నేను కడుపు దించేసుకుంటా రాడు అంటే రాడన్న వల్ల మాలుడు ఎందుకు రాడు ఏం చేసినామని మాలుడు అన్నాడు. మాలుడు అన్న వల్లే అమెరికా పోవచ్చు అమెరికా అమ్మాయి ఉండే కదా అమెరికా పోవచ్చు అని చెప్తాను అన్నట్టు. అమెరికా పోయిన వాళ్ళు అమెరికాకి ఏంటి అది మన ఎర్ర బస్ వీసా కావాలి పాస్పోర్ట్ కావాలి అని ఆ అమ్మాయికి కూడా ఫోన్ చేసి పెట్టినా ఆయన కోపడ్డది. ఎవరు కాదు అమెరికాకి పోయిండు అంటుంది అన్నట్టు. అమెరికాకి పోయిండని ఉల్టా అమ్మాయితో అమెరికా పోయిండు అంటే ఫ్రీగా ఉన్నంత మాత్రంలో ఇక ఆయన కొద్దిగా ఫ్రీగా ఉండేది. కంకణ మనది రాఖీ కట్టేందుకు వచ్చేది. ఈ గీత అనే అమ్మాయి వచ్చి అలా అపోలో ఫార్మసీలో పనిచేస్తుంది అన్నట్టు. ఆమె మంచిగా ఫ్రీగా ఉంటుంది అందరు మంచిగా కలిసి ఉన్నట్టుకుంటారు అన్నట్టు. ఆమె మీద అనుమానం పెడుతుంది అన్నట్టు. ఆమె మాకు కోప్పడ్డది. ఫోన్ చేసినాక వాట్సాప్ కాల్ చేసిన వాళ్ళు అమెరికాకు చేసిన వాళ్ళు కోప్పడ్డం వల్ల సప్లై మూసుకుని ఆమె కేసు వేయాలి అది అన్నది. మరి ఈ కేసు అన్న వాళ్ళు ఇప్పుడు ఏమన్న వాళ్ళు సప్పు చేయలేదు ఎక్కువ వాళ్ళకి అయ్యండి. మళ్ళీ యూరోప్ అమెరికాలో ఉన్నది ఆమె అక్కడనే ఉన్నది. అయితే ఆమె తీసుకుపోయిండు. ఇప్పుడు మన టీవీలో మాట్లాడతాను కదా ఆమె తీసుకుపోయి 3 నెలల దాకా ఉంచుకుని 3 నెలలు ఆమెకు పెళ్లి కాలే. ఆమె చదువుకుంటుంది చదువుకునే పోయింది. ఈ టీవీలో మాట్లాడుతుంటే అంటాడు కదా అమ్మాయితో వేయిండు పోయి 3 నెలల తర్వాత అత్తలు ఆగరా అని మా తమ్ముడిని ఆపుకుంటా వస్తానని వేరేటని చెప్తాను అన్నట్టు. చెప్పిన వాళ్ళే సరే మంచిది 3 నెలలు అయితే 4 వస్తుంది ఇప్పుడు 4 నెలలకు వస్తుంది. మేమే దాచిన మీరని మీ పోలీస్ స్టేషన్లో పెట్టి 4వ తారీఖు మీకు ఫోన్ చేసి డబ్బులు కావాలన్నారు. ఆ రోజు ఆఫీస్ పోయిండా? ఆ రోజు ఆఫీస్కి పోలే. అది అది పట్టుకుని అట్టుగానే ఆఫీస్కి పెట్టేటప్పుడు డ్రెస్ కోడ్ ఉండాలి అవి టై ఇవన్నీ ఉంటాయి కదా అలాంటివి మామూలుగా వెళ్ళిపోయిండు. మామూలు చెప్పులు వేసుకొని పోయిండు. షూ సార్ అని మళ్ళీ అక్కడ మేనేజర్గా పని చేస్తాడు కదా 4 బ్రాంచ్లకు. సార్ అంటే సార్ లెక్కనే ఉండాలి కదా. అంటే సింపుల్గా పోతాంటే నువ్వు ఎందుకు పోతాను సింపుల్గా గట్ట ఎందుకు పోతాను అని చెప్పవచ్చు కదా. ఏమనంటే ఎందుకు గట్ట ఎందుకు పోతాను అంటే మళ్ళీ అత్త అన్నాడు గిరిగి అత్త అన్నాడు అని చెప్తాంది. అన్ని ఆఫీస్ వాళ్ళందరూ పోతే అబ్బా రవణ ఆఫీస్కి వాళ్ళు 26వ తారీఖు నుంచి వస్తారు అని చెప్పి లెటర్ కూడా పంపించారు నాకు. అయితే అయితే రమ్మను జాబ్ తీసేస్తాం మరి అని చెప్పిండు అన్నట్టు. ఇప్పుడు స్విచ్ ఆఫ్ వస్తుందా మీ వాడి ఫోన్? మా స్విచ్ ఆఫ్ వేస్తుంది. ఎప్పటి నుంచి వస్తుంది? నేను ఆ రోజు చేసిన కాంచి నేను 4వ తారీఖు నాడు నాకు మా జంపు చెప్పిన కాంచి ఫోన్ చేసిన కాంచి అప్పటి నుంచే సెల్ ఇంట్లోనే పెట్టిండు. ఒకటి డబ్బా ఉంటుంది ఒకటి మామూలు మంచి సెల్ ఉంటుంది. ఆ 2 సెల్లులు ఇంట్లోనే ఉన్నాయి. అంటే 4 నెలలు అవుతుంది మార్చిలో మిస్ అయ్యారు అంటారు. పోలీసులు ఏమంటున్నారు? ఏందమ్మా వాళ్ళు పట్టించుకుంటలేరు. మేము పోతే ఏం పట్టించుకుంటలేరు ఏం చేస్తలేరు. నా అత్తడికి వాడు మోగోడైనా 4 రోజులు ఎంజాయ్ చేసి అత్తలు అంటారు. వాళ్ళు ఏం పట్టించుకుంటలేరు. ఇప్పుడు ఆమెను అడుగుతా అంటుంది కదా దిక్కు ఇక్కడ మేమే దాచినవాడు అంటాం. మేము దాయాల్సిన అవసరం మాకు ఏమున్నది? దాయాల్సిన అవసరం దాచి మేము ఇంత దూరం అంత రావాల్సిన అవసరం ఏమున్నది మాకు? ఇంత ఖర్చు పెట్టుకొని అంత చేయాల్సిన అవసరం ఏమున్నది? మరి దాయాల్సిన బయటికి తీయండి మరి అట్లయినా మంచిదే. బయటకు వస్తే మా కొడుకు మాకు కనిపిస్తే మాకు చాలు అంతే. మాకు అదే న్యాయం కావాలి. కోడలి పైన ఏమైనా అనుమానం ఉందా? కోడలు ఏమైనా చేసిందని అనుకుంటారా? అదే ప్రెగ్నెన్సీ తీసుకున్నది రాడు అంటేనే మాకు అదే అనుమానం. రాడు అని ఎందుకు అంటున్నావు అని అంటే అమ్మాయిని పట్టుకొని పోయిండు. అమెరికా పోవడంటే ఎవరిని విచారింది వీసా లేనిది పాస్పోర్ట్లు ఎట్లా పోతాడు అమెరికాకు? డబ్బులు వచ్చిన సాలరీ ఇంట్లోనే ఉన్నది. చైన్ మెడలో చైన్ తీసేసిండు. ATM కార్డు 50 అవి ఇంట్లోనే ఉన్నాయి. వచ్చిన సాలరీ ఇంట్లోనే ఉన్నాయి. ఎట్లా పోయిండు ఎట్లా చేస్తాడు? 200 ఏమున్నాయి ఆమె చెప్తాను 200 ఉన్నాయి జేబులు అని చెప్తాను. ఒకటి పౌష్ జేబులో పెట్టుకొని పోయిండు సెల్ ఇంట్లో పెట్టి అంటాను. పౌషులు అంటే ఇంట్లోనే ఉన్నాయి. ఇప్పుడు 3-4 పౌషులు ఉన్నాయి ఇంట్లో. మరి కానీ కంపెనీ వాళ్ళమ్మ ఫిబ్రవరి 26వ తారీఖు నుంచి రావట్లేదండి. కానీ మిస్ అయింది మాత్రం 4వ తారీఖు. మరి ఇన్ని రోజులు ఏమైంది? ఆఫీస్కి వెళ్తున్నాను మీ కోడలు చెప్తుంది. ఏం జరుగుతుంది? ఫోన్ చేస్తే ఆఫీస్కి పోయిందని చెప్తాను. వాళ్ళేమో ఆఫీస్కు రాలేదని వాళ్ళు చెప్తాను.
మీరు ఈ మధ్యలో కాల్ చేయలేదా 26వ తారీఖు 26, 27 మధ్యలో కాల్ చేయలేదా మీ కొడుక్కి? చేసుకుంటూనే ఉంటాం కానీ మంచిగా మాట్లాడిండు. కానీ ఇట్లా మనకు ఎట్లయింది మనకేం తెలుసు? ఏదన్నా గొడవ అవుతుందని మా ఈమె చెప్పినా ఆమె చెప్పినా మరి మంచిగానే ఉంటారని మేము అనుకో. మేము అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఇద్దరే. మేము ఒకరోజు కూడా మళ్ళీ రాలేదు. ఆ మీద నమ్మకం కొద్దీ వాళ్ళు మంచిగానే ఉంటారని మేము ఉన్నాము. ఇప్పుడు ఆమె రాడు అని అంటేనే మాకు డౌట్. రాడు అని అంటాను. ఆమె రాడు నా సంగతి చెప్పురని వచ్చింది ఇంటి మీదకి 5-6 తీసుకొని. 6,50,000 ఇస్తే అంతమంది 10-11 తులాల బంగారమే పెట్టిను. ఆ బంగారం చైన్ అవన్నీ పట్టుకొని పోయింది. అవన్నీ పట్టుకొని పోయింది. అవన్నీ వాళ్ళ దగ్గర ATM కార్డు సాలరీ పైసలు అవన్నీ పట్టుకొని పోయింది. మరి ప్రెగ్నెంట్ తీసుకునే ముందు మీకు ఏమైనా చెప్పిందా? అంటే మీకు ఇప్పుడు అంటాను కదా చెప్పిన నేను అంటే చెప్పిన మా ఇంటికి వచ్చిర్రు నా ప్రెగ్నెంట్ సంగతి నా సంగతి ఏంటంటే మా ఎత్తు కొడుకు పోయి మేము పెడతాను. ఇప్పుడు మేము ఏం చెప్పలేము. మేము ఏం చెప్పమంటాను మమ్మల్ని. మేము ఇప్పుడు పోయి మేము పెడతాను ఇంకా అంటే ఇక వెళ్ళిపోయారు అంతే. మేము ఏం తీయించుకోమని ఏమన్నా పోయింది తీయించుకున్నది. ఇప్పుడు అంటాను కదా మా అత్తమామే తీయించుకోమన్నా నేను తీయించుకున్నాను ఇప్పుడు చెప్తాను. వాళ్ళ అమ్మ నాన్నలు ఏమంటారు? వాళ్ళ నాన్న అంటాను కదా వాళ్ళే దాచిరు సంగతి తర్వాత బయటపడుతుంది. వాళ్ళే దాచిరు అని వాళ్ళ అమ్మ నాన్న అంటారు. దాయాల్సిన మాకు అంత దొంగతనమే దాయాల్సిన అవసరం ఏమున్నది? ఇదంతా మేము తిరగాల్సిన అవసరం ఏంటి? మా కొడుకుని దాయాల్సిన అవసరం ఏముంది? మాకు ఒక్క కొడుకు మాకు 4 ఉన్నారు కనుక ఒకడు పోతే పోనీ అని అనుకుంటే మాకు లేదు కదా. అంటే చెడు అలవాట్లు ఉన్నాయి ఏదన్నా ఉన్నాయని అనుకున్నా ఎక్కడో ఒకడ బతుకుతాడని అట్లా అనుకున్నా. ఏ అలవాట్లు లేవు కదా. ఒకసారి మీ కోడలికి ఫోన్ చేస్తారా? ఫోన్ చేసి ఎట్లా ఒకసారి ట్రై చేయండి. మా కొడుకు మాకు కావాలి, మాకు న్యాయం చేయాలని ప్రార్థిస్తాను. అంటే మీకు ఎవరిపైన అనుమానం? మా కోడల మీద ఉంది. ఇంకెవరిపైన లేదు. ఎవరిపైన లేదు. మాకు మా కొడుకు కావాలి. మాకు న్యాయం కావాలని మేము కోరుకుంటాను. మా కొడుకు వస్తే మాకు అదే చాలు. ఆమె చేసిందా ఏం చేసింది ఎక్కడ ఉన్నది అనేది మాకు కావాలి అంతే. సో మొత్తం మీద రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో మార్చి 4వ తారీఖున యువకుడు మిస్ అయ్యారు. దీనికి సంబంధించి దాదాపు 4 నెలలు గడుస్తున్నా అటు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా ఫలితం లేదు. ఇంకోవైపు మాకు కోడలిపైనే అనుమానం ఉందని ఒకవైపు ఇటు తల్లిదండ్రులు చెప్పగానే ఇంకోవైపు RTV అటు కోడల్ని సంప్రదించడానికి ట్రై చేసినప్పటికీ ఫోన్ మాత్రం అందుబాటులోకి రావటం లేదు. ఇంకోవైపు వాళ్ళ డాడీ కూడా అందుబాటులోకి రావటం లేదు. దీనిపైన ఇంకోవైపు ఎప్పుడైతే కొడుకు మిస్ అయ్యాక అనంతరం ప్రెగ్నెన్సీ కూడా తీపించుకుంది. దీనికి సంబంధించి మా కోడలిపైన అనుమానం ఉంది, తానే ఏదో చేసి ఉంటుంది, మాకు న్యాయం జరగాలంటూ కూడా ఒకవైపు తల్లిదండ్రులు RTVని అయితే ఆశ్రయించారు. కెమెరాపర్సన్ జ్ఞానేశ్వర్తో కలిసి శిల్ప, RTV హైదరాబాద్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.